నమస్కారం. నా పేరు భాస్కరు. మాది చెన్నూరు దగదత్తి మండలం. నేను యూనిట్ ఇన్ఛార్జిగా రామచంద్రాపురంలో, దగదత్తి మండలంలో, పురంధరపురంలో యూనిట్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాము. మేము ప్రకృతి వ్యవసాయంలో రైతులకి ఈ పిఎండిఎస్ నవధాన్యాల కాన్సెప్ట్లో పిఎండిఎస్ గురించి రైతులకు వివరిస్తున్నాము. ఒక రైతు 2 బ్యాగులు వేయాలి ఒక ఎకరాకి. ఇలా వేయడం వల్ల యూరియా తగ్గి భూమి సారవంతంగా మారి ఖర్చు తగ్గుతుంది, అధిక దిగుబడులు వస్తాయి అనే ఆలోచనతో రైతులకు మేము చెప్తున్నాం. ఇలాగే కూరగాయలు కూడా ఏటీఎం అనే మోడల్ ఎనీ టైము రైతుకి డబ్బులు వచ్చేటట్టుగా ఒక 20 సెంట్లో ఏటీఎంలు వేపిస్తున్నాం. అలా కిచెన్ గార్డెన్లు వేపిస్తున్నాం. ఇలా ఇవన్నీ దేనివల్ల చేస్తున్నాం? మేము ప్రకృతి వ్యవసాయంలో గోమూత్రం, ఆవుమూత్రంతో, శనగపిండి, బెల్లము, పుట్టమట్టితో ఇట కషాయాలన్నీ తయారు చేసి మా సిబ్బంది చేత రైతులకి అవగాహన కల్పిస్తున్నాం. ఇవి తినడం ద్వారా ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడంతా రసాయనాలు వేసి పండించడం ద్వారా. అందరికీ నమస్కారం. నా పేరు భోగిసేనారెడ్డి. పురంధరపురం క్లస్టర్లో నేను ఐసీఆర్పీగా పనిచేస్తున్నాను. ఈ పురంధరపురం క్లస్టర్లో బుచ్చిరెడ్డిపాలెం మండలంలో 5 గ్రామాలు తీసుకోవడం జరిగింది. ఈ 5 గ్రామాల్లో కూడా రైతులు వీలైనంత వరకు ఎకరా ఆ విధంగా మొదలుపెట్టారు. రైస్ కూడాను వాళ్ళకి కిచెన్ గార్డెన్లు, ఏటీఎంలు మోడల్కి వేసి ఈ కూరగాయలు ఇది పండించడం, తీసుకొచ్చి ఎంఆర్ఓ ఆఫీస్ కాడ పెట్టడం, అందరికీ కూడా ఇది అవైలబుల్ ఉంచడం జరుగుతుంది. ఇది ఎందుకు ఉంచాలిరా అంటే ఇప్పుడు మనం ఈ కెమికల్ పురుగు మందులు, పిండి కట్టలు వేసి పండించినందువల్ల, ఆహారం తిన్నందువల్ల హాస్పిటల్ కాడ క్యూ కడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా లేనిపోయిన జబ్బులు, రకరకాలైనటువంటి కొత్త జబ్బులు కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఇది ఏంటంటే దేశవాళీ ఆవు మూత్రం, ఆవు పేడ, పప్పుల పిండి, బెల్లం, జీవామృతం, ఘనజీవామృతం, కొన్ని రకాలైనటువంటి ఆకులతోటి కషాయాలు తయారు చేసి ఈ కషాయాలు పిచికారీ చేసినందువల్ల తెగుళ్ళన్నీ కంట్రోల్ అయ్యి మనకి కెమికల్ లేని ఆహారంగా మనకి తయారవుతుంది. ఈ కెమికల్ లేని ఆహారం కూడా రుచి బాగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇది తినేందువల్ల ఎటువంటి హానికరం లేకుండా ప్రజలు మంచి ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడు మనం పిల్లలని అయితే లక్షల రూపాయలు పెట్టి చదివిస్తున్నాం కానీ మంచి ఆరోగ్యం ఇప్పించలేము. ఎన్ని లక్షల రూపాయలు పెట్టి మంచి ఆరోగ్యం ఇప్పించలేము. అటువంటిప్పుడు ఇలాంటి ఆహారం కానీ మనము వాళ్ళకి ఇవ్వగలిగితే మంచి ఆరోగ్యం ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఇది మన సాధికార సంస్థ ద్వారా మన డిపిఎం గారు, మన నెల్లూరు జిల్లా డిపిఎం గారు, మన డివిజన్ ఎంటీ గారు వాళ్ళ ద్వారా ఈ సంస్థ జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వినేవాళ్ళు, చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి వ్యవసాయం చేసి అందరూ కూడా మంచి ఆహారం తీసుకోవాలని నా ప్రార్థన. ధన్యవాదములు. కీటకాలు మరియు ఈ ఇన్సెక్టిసైడ్స్ మందులు తీసుకునే ఆహారం మనం తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఇక్కడ ఉన్న ఈ యొక్క ఏదైతే ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థ మరియు మన బుచ్చిరెడ్డిపాలెం యూనిట్కి సంబంధించి జీరో బేస్డ్ నేషనల్ ఫార్మింగ్ వాళ్ళు మన మండలంలోని అన్ని చిన్న, సన్నకారు మరియు పెద్ద రైతులు కూడా ఈ విధంగా ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి గోమూత్రం మరియు గో పేడ, అదేవిధంగా రకరకాల పప్పుల పిండి వీటన్నిటినీ కలిపి కషాయాలతో తయారు చేసి ఇవి మనిషి యొక్క ఆరోగ్యానికి ఎలాంటి హానికరం లేని ఈ యొక్క కూరగాయలు కావచ్చు, అదేవిధంగా బియ్యం కావచ్చు, అదేవిధంగా ఇతర పదార్థాలు కావచ్చు, వీటన్నిటి కూడా పండించి ఈరోజు మన మండల కార్యాలయంలో ఒక చిన్న స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా వీళ్ళు ఈ మండలంలో అందరి రకాల రైతులకి వీళ్ళు దీని మీద అవగాహన కల్పించి ఇంకా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని వీళ్ళందరూ రైతులకు అందరూ కూడా సూచనలు, సలహాలు ఇస్తున్నారు. కాబట్టి ఇక్కడికి వచ్చిన ఈరోజు మనకి పీజీఆర్ఎస్ డే కాబట్టి అదే ప్రజా విజ్ఞప్తుల దినోత్సవం. అందువల్ల ఇక్కడికి వచ్చిన ప్రజలు కూడా వీటన్నిటిని ఇక్కడ చూసి వీటిని కొనుగోలు చేస్తారనే ఒక ఉద్దేశంతో ఈ స్టాల్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి పెద్దవాళ్ళు అందుకే అన్నారు, ఆరోగ్యమే మహాభాగ్యం అని. ఈరోజు మనం చూస్తూ ఉన్నాము, మన ఆరోగ్యం నిజంగా ఎక్కువగా ఒక మనిషి సంపాదించే యొక్క ఆదాయంలో దాదాపు 50% తన ఆరోగ్యానికే ఖర్చు చేస్తున్నాడు. ఎందుకంటే ఇలాంటి మనం కెమికల్స్ ఆధారిత పంటలు ఏదైతే ఉన్నాయో వాటిని తీసుకోవడం వల్ల. కాబట్టి అందరూ కూడా
ఈ యొక్క కెమికల్స్ ఆధారిత పంటలు కాకుండా ఈ విధంగా జీరో బేస్డ్ నేషనల్ ఫార్మింగ్ దీనివల్ల ఏంటంటే చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే భూమి మనం యూరియా కానీ లేకపోతే డిఏపి లేకపోతే రకరకాల ఎరువులు చల్లి తన యొక్క సారాన్ని కోల్పోవడం జరుగుతుంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే మన యొక్క ఆ సారం కోల్పోయిన భూమిని మళ్ళీ సారవంతం చేస్తున్నాం. అదేవిధంగా రైతుకి 365 రోజులు ఇది అందుబాటులో ఉంటుంది కాబట్టి ఆయన ఈ పంటలు పండించుకుంటే ఎనీ టైం అతను మార్కెటింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా దీని ఖర్చు కూడా తక్కువ అవుతుంది. అదేవిధంగా ఎలాంటి మీకు హానికరమైన రసాయనాలు దీంట్లో కలపట్లేదు కాబట్టి ఇలాంటి పంటలు అందరూ కూడా పండించుకొని తమ యొక్క ఆరోగ్యానికి వాళ్ళే కాపాడుకుంటారని మనవి చేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. అవునా, నెంబర్ చెప్పండి. బయటికి రావాలా? ఫోన్ అందరి ఫోటో కావాలంటే బయటకు రావాల్సిందే.